కృపచూపుడులో ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము 132వ అధ్యాయం 7వ వచనం. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మనము యేసు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలముగా తప్పక యేసు క్రీస్తు పాదముల యొద్ద సాగిలపడే అనుభవం మనం నేర్చుకోవాలి. మనము ఆయన పాదముల ఎదుట సాగిలపడినందుకు మనకు దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము సాగిలపడుట అంటే దాని అర్థమేంటో తెలుసా? ఒకటి, మనల్ని మనం తగ్గించుకొని సంపూర్ణముగా దేవుని చిత్తమునకు అప్పగించుకుంట. అంత మాత్రమే కాక క్రీస్తు యందు సంపూర్ణమైన భయము కలిగి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించుట ఈ సాగిలపడే అనుభవానికి సూచన ఉన్నవి. ఏ విధము చేతనైతేనే మీరైనా నేనైనా తప్పక యేసు క్రీస్తు పాదముల యొద్ద కూర్చుండే అనుభవాన్ని, ఆయన పాదముల యొద్ద సాగిలపడే అనుభవాన్ని కనుక మనం సంపాదిస్తే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. మొట్టమొదటిగా, ఒక పాపాత్మురాలిన స్త్రీ యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని కన్యలతో యేసు యొక్క పాదములు కడుగుతూ తమ తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. తద్వారా యేసుక్రీస్తు ఆవిడ పాపములు క్షమించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మనము క్రీస్తు పాదములతో కూర్చుని వారమైతే మన కన్యలతో ఆయన పాదములు తడిపే అనుభవం కలిగిన ఉంటే గనక తప్పనిసరిగా ప్రభు మన జన్మ కర్మ ప్రతి పాపం నుండి విమోచించి సంపూర్ణమైన రక్షణ ప్రభు దయచేస్తాడు. రెండవదిగా, యాయిరు తన కుమార్తె మరణ పడకలోనికి చేర్చబడినప్పుడు బహువేదనతో యేసుక్రీస్తు పాదముల యొద్ద పడి నా కుమార్తెను స్వస్థపరిచి బ్రతికించమని ప్రభువును వేడుకున్నాడు. వెనువెంటనే ప్రభు తన వాక్కును పంపి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక, ఒకడు మూర్ఛ వ్యాధితో నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతన్ని తీసుకుని వచ్చి యేసు పాదముల యొద్ద పడవేశారు. వెనువెంటనే ప్రభు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు పాదముల యొద్ద ఉన్నవారికి రెండవదిగా సంపూర్ణమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. మూడో మాటను మనం గమనిస్తే, మార్త మరియలు తమ సహోదరుడు మరణం సమీపించి మరణములోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ మరణ సమయంలో ఈ మార్త మరియలను దర్శించినట్లుగా లాజరును లేపునట్లుగా వచ్చుచుండగా మార్త మరియలు యేసు పాదముల మీద పడి, అయ్యా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు బ్రతుకునని వేడుకుంటున్నారు. అయితే వారు పాదముల యొద్ద పడినందుకు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతం ఏంటో తెలుసా? మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను వెలుగులోని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, మన ఆత్మ సంబంధమైన మరణమైన, భౌతిక సంబంధమైన పాపం వలన, అపరాధముల వలన చస్తున్న మరణమైన దాని నుండి ప్రభు మనల్ని విడిపించి జీవమును, అక్షయతను మనలోండి వెలిక్కి తెస్తాడు ఆయన పాదములు యొద్దున్నప్పుడు. నాలుగు మాటను మనం గమనిస్తే, మరియమ్మ గారి ఇంటికి తరచూ యేసుక్రీస్తు వెళ్తున్నట్టుగా యేసుక్రీస్తు ఆ మరియమ్మ గారి గృహంలోనికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు యేసుక్రీస్తు పాదముల యొద్ద ఉన్నట్లుగా, అలాగే మార్తము అనేకమైన పనుల వలన విస్తారమైన పనులు పెట్టుకొని విసిగిపోతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు పాదముల యొద్ద కూర్చున్న మరియమ్మ గారికి శ్రేష్టమైన బోధను దేవుడు బోధిస్తూ ఉన్నాడు, ఉత్తమమైన మార్గాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఆయన పాదముల యొద్ద కూర్చున్న వారికి కలిగే నాలుగో ఆశీర్వాదం, మనం నడవలసిన ప్రతి మార్గాన్ని, శ్రేష్టమైన ప్రతి ఉపదేశమును, చక్కని ఆలోచనను, సంపూర్ణమైన జ్ఞానమును ప్రభు మనకు తెలియచేసి దేవుడు ఈ భూలోకములో మనం ఎలా బ్రతకాలో సంపూర్ణమైన మార్గాన్ని తెలియచేస్తాడు. అందుకే మనం ఆయన పాదముల యొద్ద కూర్చోవాలి. అలాగే దేవుని ప్రియులారా, మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేచిన తర్వాత కొందరు స్త్రీలకు ప్రత్యక్షమైనట్లుగా ఆ స్త్రీలు యేసుక్రీస్తు పాదముల మీద పడి ఆయనకు సాష్టాంగపడి మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా యేసుక్రీస్తు ఇలాగ వారికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. నేను పునరుద్ధానుడై లేచానని, గలిలయలో నా సహోదరులను కలుసుకుంటాను అన్న వార్తను చెప్పమని ఓ చక్కని శ్రేష్టమైన సువార్త బాధ్యతను ప్రభు అప్పగిస్తున్నాడు. ఆయన పాదముల యొద్ద ఎవరైతే ఉంటారో వారికి శ్రేష్టమైన పనిని, బాధ్యతను ప్రభు అప్పగిస్తాడు. అంత మాత్రమే కాక, సాష్టాంగపడి అబ్రహాము గారు ఆయనకు ప్రత్యక్షమైన త్రిత్వమయ్యున్న ఏకదేవుడికి సాష్టాంగపడినప్పుడు అబ్రహాము గారిని దాటిపోక అబ్రహాము గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఎన్నో వాగ్దానాలని, దీవెనల్ని అబ్రహాము గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ శ్రేష్టమైన అనుభవాలు ప్రభు పాదముల యొద్ద కూర్చునే వారికి అనుగ్రహించబడుతుంది కనుక నిశ్చయముగా మనం ఆయన పాదముల యొద్ద కూర్చునే ధన్యతను పొందుకొని ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించుదుముగాక. ఆమెను ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. నీ మందిరమునకు వచ్చి నీ పాదముల యొద్ద సాష్టాంగపడి నీ సన్నిధిలో నీ పాదముల యొద్ద కూర్చున్న ధన్యత మాకు ఇవ్వమని, ఈ మాటలు వింటున్నవారు నీ పాదముల యొద్ద కూర్చున్న వెనువెంటనే దాని వలన కలిగే ప్రతి దీవెన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.